టిక్ టాక్. అది గడియారం కాదు. లియో ఇంట్లో ఎప్పుడూ రకరకాల స్నేహపూర్వక శబ్దాలు వినిపించేవి. ఫ్రిడ్జ్ యొక్క గుసగుస, పాత ఓక్ చెట్టు యొక్క కిర్రుమనే శబ్దం, హీటింగ్ వెన్స్ యొక్క సన్నని ధ్వని. కాని ఈ రాత్రి ఒక కొత్త శబ్దం వినిపించింది. టిక్ టాక్. ఇది వంటగది గడియారం నుండి వస్తున్నది కాదు. ఆ గడియారం టిక్ టాక్ అని వేగంగా, సంతోషంగా కొట్టుకుంటుంది. ఏదో నేలపై ఈడ్చుకుంటూ పోతున్నట్లుగా ఉంది. టిక్ టాక్. లియో తన డైనోసార్ దుప్పటిని ముక్కుదాకా లాక్కున్నాడు. ఇది ఇల్లు సర్దుకోవడమే అని తన నాన్న ఎప్పుడూ చెప్పే మాటను తనే మళ్ళీ అనుకున్నాడు. కాని ఇల్లు ఒక లయనో సర్దుకోవు కదా. టిక్ టాక్. ఇప్పుడు అది బిగ్గరగా ఉంది. హాలు నుండి వస్తుంది. లియో తన తలుపు కింద ఉన్న పగులు మీదుగా ఒక నీడను చూశాడు. పొడవుగా, సన్నగా, మరీ ఎక్కువ కాళ్ళు ఉన్నట్లుగా ఉంది. అతని గుండె ఢమ్మఢమ్మంటూ డప్పులా కొట్టుకుంది. కాని అతని గొంతులో చిక్కుకున్న ఎలుకలాగా మాట బయటకు రాలేదు. తలుపు గడియ నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా, ఇసుక అరిగే శబ్దంతో. క్రీక్. లియో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఇదిగో వచ్చేసింది. ఆ టాక్టిక్ రాక్షసుడు తన కోసం వచ్చేశాడు. ఒక చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. టిక్టాక్ శబ్దం ఇప్పుడు అతని మంచం పక్కనే ఉంది. ఆ ప్రకంపన అతని దంతలలో కూడా తెలుస్తోంది. తన ధైర్యాన్ని అంతా కూడగట్టుకుని లియో ఒక కన్ను కొద్దిగా తెరిచాడు. అక్కడ అతని బెడ్సైడ్ టేబుల్పై ఒక రాక్షసుడు లేడు. అది ఒక పెద్ద, స్నేహపూర్వకంగా కనిపించే కీటకం, బీటిల్. ఒక సూప్ గిన్నె పరిమాణంలో ఉంది. దాని పెంకు మెరుస్తూ పాలిష్ చేసిన చెక్కలా ఉంది. మరియు దాని 6 చిన్న కాళ్ళు చిన్న మృదువైన గడియారం ముళ్లతో 2 టిక్కుల కోసం, 2 టాకుల కోసం ముగిశాయి. అది తన పెద్ద సున్నితమైన గడియారం ముఖం వంటి కళ్లతో అతన్ని చూసి రెప్పకొట్టింది. హలో అని అది గిర్రున తిరిగినట్లుగా మ్యూజిక్ బాక్స్ గేర్ లాంటి స్వరంతో అంది. నేను దారి తప్పాను. నా ఇల్లు అటకపై ఉన్న పెద్ద గడియారంలో ఉంది. కాని తలుపు గట్టిగా మూసుకుపోయింది. నేను గంటల తరబడి నడుస్తున్నాను. మీ గది ఒక్కటే భయానకంగా లేదని అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. లియో లేచి కూర్చున్నాడు. అతని భయం ఆశ్చర్యంగా మారింది. నువ్వు నన్ను ముక్కలు ముక్కలుగా టిక్టాక్ చెయ్యవు కదా. అయ్యో లేదు, నేను కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రశాంతమైన చోటు కావాలి. మరియు ఒక చిన్న కుకీ ముక్క దొరుకుతుందా? లియో నవ్వాడు. అతను తన రహస్య పైజామా జేబులో చేయి పెట్టి కొద్దిగా నలిగిన చాక్లెట్ చిప్ కుకీని బయటకు తీశాడు. కీతకం కృతజ్ఞతతో దానిని కొరికింది. దాని టిక్కింగ్ నెమ్మదించి సంతృప్తిగా టిక్ టాక్ అంది. పద్ అన్నాడు లియో తన దుప్పట్లను పక్కకు తోసి. అటకపైకి దారి చూపిస్తాను. వారిద్దరూ కలిసి అతని తల్లిదండ్రుల గది పక్క నుండి పాక్కుంటూ వెళ్లారు. కీతకం టిక్కింగ్ ఇప్పుడు చాలా మెల్లగా ఉంది. వారి సాహసయాత్రకు ఒక రహస్య నేపథ్య సంగీతంలా. లియో అడక తలుపును నెట్టాడు. మరియు ఆ కీతకం సంతోషంగా దాని పెద్ద గడియారం ఇంటివైపు పరిగెత్తింది. ఒక చిన్న కీహోల్ ద్వారా లోపలికి జారుకుంది. లియో మళ్లీ పడుకున్నాడు. ఇల్లు మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. కేవలం స్నేహపూర్వక గుసగుసలు మరియు కిరుమనే శబ్దాలు మాత్రమే. కాని ఇప్పుడు అతను చాలా, చాలా దగ్గరగా వింటే చాలా దూరం నుండి ఒక కొత్త శబ్దం వినబడింది. ఒక సంతోషకరమైన, స్థిరమైన టిక్ టాక్. అది తాను ఎప్పుడూ ఒంటరిగా లేనని వాగ్దానం చేసింది. మరియు అతను నవ్వాడు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా భయంకరమైన శబ్దాలు కూడా కనుగొనబడటానికి వేచి ఉన్న నిశ్శబ్ద స్నేహితులు మాత్రమే.